ఇక టాప్ 4 బ్రేకింగ్ చూద్దాం. కాంగ్రెస్ నాయకుల పిచ్చి రోజు రోజుకు పీక్స్ లోకి పోతోంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏది చేయాలన్నా అక్కడి గ్రామశాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే, లేదంటే లబ్ధిదారుని నానా ఇబ్బందులు పెడుతున్నాడని గ్రామస్తులు ఆవేదన వెలుబుచ్చారు. తాజాగా రాళ్లపేటకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ దాడి చేశాడు. శ్రీనివాస్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ఇంటికి ముగ్గు పోశాడని శ్రీనివాస్ తో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ గొడవకు దిగాడు. ఓ దుకాణం వద్ద కూర్చున్న శ్రీనివాస్ తో కిషన్ కాల్తో తన్నిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామశాఖ అధ్యక్షుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, కాంగ్రెస్ నేతలు సామాన్య ప్రజలపై ఇలా దాడి చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? సాయిమాదేవి, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తంగళ్లపల్లి మండలం రాళ్లపేటను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఇందిరమ్మ ఇండ్లకు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే లబ్ధిదారుడికి సంబంధించి ఒక ఇందిరమ్మ ఇంటికి శాంక్షన్ అయింది. దానికి సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షుడు అది వచ్చిన తర్వాత తనకు వివరాలు అందించలేదంటూ కూడా గొడవ పెట్టుకున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ అయితే పెద్ద మనుషుల ద్వారా కూడా ఈ గొడవను సద్దుమణించినటువంటి పరిస్థితి. కానీ అదే దృష్టిలో పెట్టుకున్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక దుకాణం ముందు ఉన్నటువంటి శ్రీనివాస్ ను అంటే కాలితో తన్నడం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పాలంటే ఏ విషయం ఉన్నా కూడా తనకు చెప్పాలని, మీకు ఒకవేళ చెప్పకపోతే మీకు బిల్లులు ఎట్లా వస్తాయో చూస్తా అంటూ బెదిరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా లబ్ధిదారు అయినటువంటి శ్రీనివాస్ తనకు వచ్చిన దాన్ని ముగ్గు వేసిన తర్వాత తనకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ, మీకు బిల్లులు ఎట్లా వస్తాయో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా శ్రీనివాస్ చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సాయిమాధవి. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లబ్ధిదారులను ఎంపిక ప్రభుత్వ అధికారులు చేస్తారు, కానీ గ్రామ శాఖ అధ్యక్షులకు సంబంధం లేదు ఇంట్లో. కానీ వీళ్ళు కావాలని చెప్పి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే రాజకీయంగా వాళ్ళకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం కోసం ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా దీంట్లో కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ తనకు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ముగ్గు పోసుకుంటే దాని విషయం చెప్పలేదంటూ ఆ విధంగా తన్నడం పట్ల కూడా గ్రామస్తులు కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతాయి. ఎందుకంటే తమకు వచ్చినటువంటిది అధికారుల ద్వారా వస్తే కాంగ్రెస్ నాయకులు ఏంటి ఇందులో ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉండకూడదని కూడా వాళ్ళు అందరికీ చెప్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. సాయిమాధవి, ఏదేమైనా కానీ ఈ విధంగా ఈ ఘటన జరిగి సుమారు 3-4 గంటలు అవుతుంది కదా, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా గ్రామశాఖ అధ్యక్షుడిపై? అంటే గ్రామస్తులంతా కూడా ఇలాంటి సంఘటన పట్ల పెదవిరిచినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యం ఒకటైతే అతనిపై యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పిన నేపథ్యం. అంటే మొత్తం మీద అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే పోలీస్ స్టేషన్ లో కూడా అతనిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది సాయిమాధవి. ఎందుకంటే అకారణంగా ఏ విషయంలో అయినా తనకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ఒక అల్టిమేటం గురి చేయడం పట్ల కూడా వాళ్ళంతా కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే తమకు వచ్చినటువంటిది అధికారుల ద్వారా వస్తే మరి కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇలా రాజకీయ జోక్యం అనేది ఇలా ఉండకూడదు, అంటే నిజమైన లబ్ధిదారులకు రావాల్సి ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి కూడా చెప్తుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మకు సంబంధించిన ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇందులో మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి తమకు సంబంధించిన వాళ్ళకే రావడం, ఒకవేళ రాకుంటే ఈ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు చేయడం, అంటే ఇలాంటి సిచ్యువేషన్లు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అతనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు కొంతమంది ఫిర్యాదు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. టైం ప్రస్తుతం శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడారా? చెప్పినటువంటి పరిస్థితి అంటే తనపై అకారణంగా దూషించడమే కాదు, మొదలు ఆ ఇందిరమ్మకు సంబంధించి శాంక్షన్ అయినాక కూడా తనతో అంటే దుర్భాషలు ఆడినప్పుడు కూడా పెద్ద మనుషుల ద్వారా తాను చెప్పినప్పుడు అతనికి పెద్ద మనుషులు కూడా అతని జోలికి వెళ్ళవద్దంటూ కూడా చెప్పినా కూడా అవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి ఆ గ్రామశాఖ అధ్యక్షుడు తాను ఒక దుకాణంలో పని మీద కూర్చొని మాట్లాడుతుండగా తనపై కామెంట్ చేస్తున్నారంటూ భావించినటువంటి ఆ గ్రామశాఖ అధ్యక్షుడు తనపై కాలితో తన్నాడంటూ కూడా అతను బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సాయమని అకారణంగా తాను ఒక పని మీద వచ్చినప్పుడు అదే కక్ష పెట్టుకున్నట్టు అతను తన మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని ఏ విధంగా తీసుకోవాలి తెలుసుకొని తనకు చెప్పకుండా ముక్కు పోచిందనే ఒక ఉద్దేశం మాత్రం మనసులో పెట్టుకుని తనపై దాడి చేశానంటూ కూడా శ్రీనివాసు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిమాది
వేణు, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తూనే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే యాక్చువల్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధికి సంబంధించిన ఏవైనా కూడా సాయిమాదేవి తప్పనిసరిగా లబ్ధికి సంబంధించి అర్హులు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, అంటే రాజకీయంగా ప్రతి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి తమ వాళ్ళకే ఇవ్వాలంటూ, తమకు ఒకవేళ ఇల్లు ఉన్నా కూడా తమ వాళ్ళు కనుక ఇవ్వాలంటూ, ఒకవేళ తమకు నచ్చని వాళ్ళకి కనుక వచ్చినట్టయితే వాళ్ళ పేర్లు కూడా తీసివేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు గ్రామాలలో కనిపిస్తోంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను అధికారులు స్పష్టంగా గ్రామీణ ప్రాంతం అంటే క్షేత్రస్థాయిలో వెళ్లి వాళ్ళను పరిశీలించిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఈ రాజకీయ జోక్యం ఎక్కడైతే ఉందో వాళ్ళు మాత్రం వాళ్ళకు నచ్చని వాళ్ళకు వచ్చినట్టయితే కూడా పేర్లు తీసేందుకు కూడా వెనకాడట్లేదంటూ కూడా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. సాయమని ఇది మాత్రం ఈ ఘటనకు సంబంధించి పై అధికారులు ఏమైనా స్పందించారా? మీరేమైనా మాట్లాడారా వాళ్ళతో? పై అధికారులు చెప్పేది ఒకటే, మేము ఉద్యోగస్తులు మాత్రమే, మేము లబ్ధి ఎవరికి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటో వాళ్ళ వరకైతే చేయగలుగుతాం, కానీ దాని మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినప్పుడు తమ మీద ఒత్తిడి వస్తున్నది. ఆ నేపథ్యంలో తామేమి చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ మాత్రం చెప్తున్నారు. ఇంకోవైపు ఒకవేళ లబ్ధిదారునికి వచ్చినా కూడా ఒకవేళ తీసివేయాలన్నప్పుడు దాని మీద నిజమైనటువంటి నిరూపణ కలిగి దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత తీసివేయగలం, కానీ వ్యక్తిగతంగా వచ్చి అతనికి ఇవ్వద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ చెప్తున్నటువంటి వాటిని తాము పరిగణలోకి తీసుకోము. కానీ పైనుంచి మాత్రం పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చినప్పుడు తాము ఏం చేయాలో దిక్కుతోదని పరిస్థితిలో ఉన్నానంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సాయిమాదేవి. రైట్ వేణు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకుల పిచ్చి రోజు రోజుకు పీక్స్లోకి పోతోంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏది చేయాలన్నా అక్కడి గ్రామశాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే, లేదంటే లబ్ధిదారుల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడని గ్రామస్తులు ఆవేదన వెలిబుచ్చారు. తాజాగా రాళ్లపేటకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ దాడి చేశాడు. శ్రీనివాస్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ఇంటికి ముగ్గు పోశాడని శ్రీనివాస్తో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ గొడవకు దిగాడు. ఓ దుకాణం వద్ద కూర్చున్న శ్రీనివాస్ని కిషన్ కాల్తో తన్నిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామశాఖ అధ్యక్షుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.